నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై గుండు శంకర్ స్థానిక విశాఖ కాలనీలో పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు, టీడీపీ నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి అధికార బృందాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, యోగాను భావితరాలకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని, విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని, మన నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఏర్పాట్లపై స్పష్టత కోసం కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం యోగాంధ్ర వేడుకలలో భాగంగా విచ్చేసిన కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ నాయకులు వర్ల కుమార్ రాజా, శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రజలందరి అభిమానం సొంతం చేసుకుని అందరివాడుగా అందరి మన్ననలు పొందుతున్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కు ప్రత్యేక అభినందనలన్నారు. దేశ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర విజయోత్సవాలను విజయవంతం చేయటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా కలిసి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అధిక జన సమీకరణతో పాల్గొని యోగాంధ్రాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది సార్. కొంతమంది పనుల వల్ల పండుగలు శ్రీకూర్మంలో అలాగే కొంతమంది రాలేదు, అయినప్పుడు కూడా మేము మెసేజ్ ఇస్తాం. సో ఈరోజు మనం రేపు ఇక్కడ నుండి 3500 మందిని తీసుకెళ్ళాలి. గార మండలం నుండి 750, అలాగే రూరల్ మండలం నుండి 1250, శ్రీకాకుళం పట్టణం నుండి 1500 మంది. దీనికి బస్సులు ఇస్తారు. దీనికి 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి, భోజనాలు చేసిన తర్వాత రాత్రి 10-11 గంటలకల్లా ఒక 2-3 ప్లేసులు ఇస్తారు ప్రతి మండలంకి. ఆ ప్లేసుల్లో వాళ్ళని కలెక్ట్ చేసుకొని అక్కడ టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని 2 గంటలకు బయలుదేరి కంటిన్యూస్ గా వెన్యూకి వెళ్ళడం అదొకటి అనుకుంటున్నారు. లేదా డైరెక్ట్ 2 గంటలకే మనం ఎక్కడ అనుకున్నాం అక్కడే బస్సులు పెట్టి జనాలను ఎక్కించుకొని తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంది. సో ఇది సాయంకాలం 5 గంటలకు మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఫోన్లు చేస్తాం. లేదంటే ఇంకోసారి మీటింగ్ కూడా పెట్టుకుందాం. మీ అందరూ కూడా ఈరోజు దీన్ని ఒక సిన్సియర్ గా ఎలక్షన్ లో ఎలాగైతే మనం ఒక సైనికుల్లా కష్టపడి ఈరోజు అత్యంత మెజారిటీతో మనం ఎలాగైతే గెలిపించుకున్నామో, రేపు ఈ కార్యక్రమం కూడా మనం అదే స్పిరిట్ తో మనం చేసి ఇది దిగ్విజయం చేయాలి. దీనివల్ల మన కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది. దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మన రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఈ రూరల్ లీడర్లకి, శ్రీకాకుళం పట్టణ లీడర్లకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సఖ్యమ లీడర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహచరుడు, మిత్రుడు వర్ల రామయ్య గారు అంటే మనకందరూ తెలుసు. మైక్ తీసుకున్నాడంటే తడతడలాడిస్తారు. సేమ్ అట్టే ఉంటాడు మిత్రుడు. ఇంచుమించు ఆయన చూసినా ఈయన చూసినట్టే ఉంటుంది, ఈయన చూసినా ఆయన చూసినట్టే ఉంటుంది. కొంచెం లైట్గా కలర్ తేడా ఉంటుంది. కాబట్టి స్పెషల్గా పవర్ నుంచి ఇక్కడ వేయడం జరిగింది. రైట్ నౌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా మనకు శంకర్ గారు చెప్పనక్కర్లేదు. ఇంకా కూడా జనం కనబడాలి నాకు బాగా. నేను వస్తే అక్కడి నుంచి పక్క జరగని నెట్టుకుంటూ రావచ్చాము. అట్టే కనబడాలి. ఎందుకంటే మనం ఒక ఛాలెంజింగ్ గేమ్ తీసుకున్నాం. నిలబెట్టిన రోజు సార్ కూడా అన్నాడు, ఏంటయ్యా పిల్లోడాగా ఉన్నాడని. పిల్లోడా చిత్ర పిడుగు సార్ అని చెప్పా, చూడండి అని. నాకు అట్టే కనబడుతుంది. ఎందుకంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా జనాలు వస్తుండాలి, ఓపికగా సమాధానం చెప్తుండాలి. అప్పుడు మేము చాలా సంతోషపడతాం. ఇంకా కూడా ఇప్పటికైతే చాలా ఆనందం అనిపించింది. ఈ జనాల్ని, ఈ ఆఫీసు ఇవన్నీ చూసిన తర్వాత టార్గెట్ ఉంటే 4000-5000 మంది వచ్చేటట్టుగా వాళ్ళని మనం నువ్వు కాదు, నువ్వు ఆగు, నువ్వు రా అనే విధంగా ఉండాలి.
దయచేసి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది అర్ధరాత్రి జాగ్రత్తగా పూలప్ చేసి ఆ 2 గంటలకి జాగ్రత్తగా తీసుకెళ్తామా, లేదా అందరికీ టీ చాయ్ అది స్నాక్స్ ఇచ్చి తీసుకెళ్లి 2 గంటలకి లేపి తీసుకెళ్తామా, లేదా ఏమిటి అనేది ఇంకొక క్లారిటీ లేదు. అందరూ కూడా జాగ్రత్తగా బస్సుల్లో ఎక్కించి తీసుకురావడానికి ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు, మరి అధికార యంత్రాంగం అంతా కూడా సహకరిస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ఒక ఇది వెళ్తున్నారు. కానీ ఏదైతే అర్ధరాత్రి నిద్ర లేపి తీసుకెళ్ళడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. ఇప్పుడు నేనున్నా పడుకొని నన్ను లేపితే తొందరగా లేవను, అది అర్ధరాత్రి 2 గంటలకు లేవటం అంటే మరి అది కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. సో దయచేసి అందరూ కూడా దాని మీద బాగా ఆలోచన చేసి శ్రీకాకుళం నుంచి బ్రహ్మాండంగా తరలి వెళ్లారు. పక్క జిల్లాల కన్నా పక్క నియోజకవర్గం కన్నా శంకర్ గారి టీము బ్రహ్మాండంగా చేసింది. వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్ లో అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమం అని అనిపించుకుంటే ఆయనకి మంచి పేరు, అదేవిధంగా జోనల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు, అబ్జర్వర్ గారు నాకు మంచి పేరు. ఎందుకంటే లోకేష్ బాబు గారు దీన్ని చాలా క్లోజ్ గా గమనిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు, రేపు సాయంత్రం వస్తున్నారు, మళ్ళీ మీటింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకం ద్వారా ఒకే రోజు 10,000 కోట్ల పైగా అర్హులైన విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేయటం దేశ చరిత్రలో ఒక రికార్డ్ అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా సూపర్ పాలనకు తొలి అడుగులోనే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు విజయవంతం కావడంతో వైకాపా నాయకులు జీర్ణించుకోలేక ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేసి తల్లి అకౌంట్లో ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000, నలుగురు ఉంటే 52,000 చొప్పున పిల్లల చదువుకు ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి మాయమాటలకి రాష్ట్ర ప్రజలు లొంగిపోలేదని, తమ ఓట్లతో సరైన సమాధానం చెప్పినా ఆయన తీరు మారకపోవటం బాధాకరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందనం అమలు చేస్తున్న భావితర నేత నారా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. 2,000 లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేయటం సరికాదని, ఆధారాలు లేని ఆరోపణలు చేయటమే వైసీపీ నేతల పనన్నారు. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ నేడు తల్లికి వందనం గురించి మాట్లాడటం సిగ్గుచేటని, వైసీపీ పాలనలో 13,000 ఇచ్చారంటే 2,000 జగన్ జేబులోకి పోయాయా లేక తాడేపల్లి ప్యాలెస్కు చేరాయా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తుందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వర్తింపు అవ్వాలని నారా లోకేష్ కృషి చేస్తుంటే వైసీపీ అసత్య ప్రచారాలను చేయటం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లుల ముఖాలు చిరునవ్వుతో వెలుగుతుంటే వారి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేకే ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీరు అడగండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామా లేదా? వెయ్యలేదంటే సాంకేతికంగా ఏదో ఇబ్బంది ఉన్నట్టు, దాన్ని కూడా మేము అధిగమిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విద్యార్థికి చదువుకునే దోహదపడే విధంగా వారి తల్లుల ఖాతాలోకి వేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ పథకం కోసం 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కేవలం దానికి పెడుతున్నాం. 42 లక్షలు మీరు అందుకు ఇచ్చి మేము బటన్ నొక్కాము నేను మేనమామని ఓ డబ్బా కొట్టాడు. ఈవేళ 67 లక్షల మందికి మేము ఇచ్చాం. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎక్కడ ఈ ఫోటోలు కానీ లేని పని లేకుండా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయ్యే విధంగా మేము చేసాం. ఇప్పుడు ఇదే కాదు,
విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం. అలాగే స్టూడెంట్స్ యూనిఫామ్స్ కానీ, అలాగే 11వ 12 తరగతుల వారికి డొక్కా సీతమ్మ పథకం ద్వారా భోజన కార్యక్రమం కానీ ఇవన్నీ పెట్టాం. మీరు గత 11, 12వ తరగతులకి భోజనం కూడా కనీసం పెట్టలేదు. పేదవాడి అన్న క్యాంటీన్ కూడా మీరు కట్ చేసి పొట్టను పెట్టుకున్న పరిస్థితి. విద్యార్థులకు పెట్టిన చిక్కీలు, కోడిగుడ్లు, కందిపప్పులు కూడా కమిషన్లు తీసుకొని వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి. అది కూడా మేము వచ్చి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తీర్చి ఇచ్చిన పరిస్థితి. తరువాత అప్పుడు కూడా అమ్మఒడి నిధులు గతంలో ఎప్పుడు పడతాయి అనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. జూలైలో ఉండేది, ఆగస్టులో ఉండేది, ఎప్పుడూ ఉండేది. మేము అలా కాదు, ప్రతి సంవత్సరం మేము ఒక క్యాలెండర్ తయారు చేస్తాం సంక్షేమ పథకాలకి. అదే మాదిరిగా స్కూలు ఓపెన్ అయ్యే ముందే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అందరికీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లో పాఠశాలకు ముందు డబ్బులు జమ ఉన్నందువల్ల వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంది. వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందా లేదా కూడా మనం క్షేత్రస్థాయిలో తెలుసుకొని ఇది మాట్లాడవచ్చు. ఇది ఒత్తి మాయ మాట్లాడో ఏదో కప్పిపుచ్చో చేసేది కాదు. విద్యార్థులు వాళ్ళు తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటే ఈ జగన్ రెడ్డి అన్న కంపెనీ ఒత్తికొత్తిన ఏదేదో పిచ్చి ప్రాలాపనలు చేసి తప్పుడు ఇది చేస్తున్నారు. ఇప్పుడు తల్లులు 1,18,55,760 మంది తల్లులుకి ఒకే పిల్ల. అలాగే 18,55,760 మంది పిల్లలు ఉన్నారు ఒకరి చప్పున. అలాగే 1,45,322 మంది తల్లులకి ఇద్దరు పిల్లల చప్పున 29,10,644 మందికి మేము ఈ 13,000 చొప్పున తల్లికి వందన డబ్బులు వేయడం జరిగింది. ఇది కాదా అవునా? ఈ వైసీపీలో కళ్ళు తెరిచి ఇప్పటికైనా తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో మీకు దమ్ముంటే పరిశీలించుకోండి అని కూడా మేము సవాలు విసురుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 2,10,684 మంది ముగ్గురు పిల్లలకి 6,32,000. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఆలాంధ్ర రోడ్డు ప్రక్కన ఉన్న మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ పునః ప్రారంభమయ్యే రోజు నాటికి విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందిస్తున్నామన్నారు. ఈ విద్యార్థి మిత్ర కిట్లో యూనిఫామ్, బెల్ట్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగు, బూట్లు, డిక్షనరీ కిట్లో ఉంటాయని, ఒక్కొక్క కిట్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,279 రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ఐటీ శాఖ మార్చులు గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా, విద్యార్థుల్లో సృజనాత్మకత కూడా అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలకు పోకుండా విద్యార్థులకు అందించిన కిట్లపై ఎటువంటి పార్టీకి సంబంధించిన గుర్తులు లేకున్నా కిట్ అందించారని కొనియాడారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకం అందిస్తుందన్నారు. దీనివల్ల పేద పిల్లల తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గుతుంది అన్నారు. అలాగే ఇటీవలే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారని అన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై తల్లిదండ్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా మన వారసత్వ సంపదని, భావితరాలకు అప్పగించే గురుతర బాధ్యత మనందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. మెరుగైన జీవన విధానం కోసం ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవస్థానం ఆవరణలో దేవస్థానం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ యోగాను విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని, మహిళలు పురుషులు అనే వ్యత్యాసం లేకుండా యోగాలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 6,800 కేంద్రాల్లో యోగా నిర్వహించామని, లక్షల సంఖ్యలో శిక్షణ ఇచ్చామని అన్నారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా గురుతర బాధ్యత వహిస్తుందని అన్నారు. ముందుగా శాస్త్రీయ నృత్యం విద్యార్థులు ఆలపించారు. యోగా గురువులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖున మనం మెగా మెయిన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. అది మన శ్రీకాకుళం జిల్లాలో కూడాను ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి విలేజ్లోనూ, ప్రతి మండలంలో కూడా మనం జరపాలి. అలానే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనకి ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడాను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని అందరికీ మనం చేస్తున్నాం. జీబీఏ స్వరమాధురి సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి ఉత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముందుగా సంస్థ అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ జగన్మోహన్ రావు, కార్యదర్శి డాక్టర్ నిక్కు అప్పన్న, సభ్యులు పి వైకుంఠరావు, కె దుర్గా శ్రీనివాస్, బలివాడ మల్లేశ్వరరావు, కేఎల్ఎన్ మూర్తి మరియు ముఖ్య అతిథులు డాక్టర్ అమ్మన్నాయుడు, డాక్టర్ సుధీర్, డాక్టర్ మందుల మోహన్ రావు, డాక్టర్ మాలతి, నల్లి ధర్మారావు, డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి బాలుగారి చిత్రపటానికి, బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో గల బాలుగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ తబలా కళాకారులు బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో నగరంలోని సీనియర్ కళాకారులు మార్గదర్శి శ్రీనివాస్, బాలాజీ శ్రీనివాస్, ఏ బాబురావు, డి చిన్నంనాయుడు, జి వీర్రాజు, యుబి రాజు, కుమారి అమిత, శ్రీమతి మంగవేణి బాలు గీతాలను మధురంగా ఆలపించి వారికి స్వర నివాళి అర్పించారు. అనంతరం ప్రముఖ పాత్రికేయులు, గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన కె భాస్కర్ రావుకు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం 2005తో ఘనంగా సత్కరించారు. అనంతరం సంస్థ సభ్యులు, ముఖ్య అతిథులు, కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ కన్వీనర్ మండా కామేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత అప్పట్లో అయితే, ఇప్పుడు నేరుగా తనను ముఖ్యమంత్రి చేసిన ప్రజలనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని సమాజానికి చూపించారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. వైకాపా కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను నమ్మించి నట్టేట ముంచటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నిన్న మొన్నటి వరకు ఖజానా ఖాళీ, డబ్బులు లేవు అని అరచి గీపెట్టిన ముఖ్యమంత్రి నేడు సూపర్ 6 అమలు చేశామని చెబుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి అమరావతిలో వారి ఆస్తులు కాపాడుకోవటమే ముఖ్యమని కృష్ణదాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చంద్రబాబు బండారమంతా ప్రజలకు అర్థమైపోయిందని ఆయన అన్నారు. జగన్ పాలనే బాగుందనే చర్చ ఇప్పుడు ప్రజల్లో మొదలైందని, రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని కృష్ణదాస్ తెలిపారు. అక్రమ అరెస్టులు ఒకవైపు, పసిపిల్లల నుంచి మహిళల వరకు జరుగుతున్న అత్యాచారాలు మరోవైపు ఏడాది కూటమి పాలనకు సంకేతమని ఆయన చెప్పారు. విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, కరిమి రాజేశ్వరరావు, ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగి నాయుడు, వాన గోపి, చింతు రామారావు, బగ్గు రామకృష్ణ,
రామకృష్ణ, రాజాపు అప్పన్న, కోరాడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు ఉన్నారు. మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారు. భవిష్యత్తు తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోందని, విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేస్తోందని, ఇందులో 2,000 పాఠశాల కాలేజీ నిర్వహణకు కేటాయిస్తారన్నారు. పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య. జీవితాలను మార్చేసే ఆయుధం చదువే. అలాంటి చదువు పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదని, ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తల్లికి వందనం అన్నారు. పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశ్యమన్నారు. డిఎస్సి నిరుద్యోగులకి ఒక శుభ కానుక ఇచ్చి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూశారు. ఆనందమే కాకుండా ప్రతి నిరుద్యోగ యువకులు అందరూ కలిసి కూడా ఆనందం వ్యక్తపరిచారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని అందరూ హర్షించారు. ఆ తర్వాతదే మళ్ళీ వెంటనే వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పెంచగలిసాం. ఎందుకంటే వృద్ధులకి వికలాంగులు 3,000 నుంచి 4,000 చేసాం. 4,000 తెచ్చాం. మళ్ళీ 6,000 రూపాయల పెన్షన్ కూడా ఈరోజు అన్నన్ టైంలోనే వెంటనే చేయగలిసాం. అది చేయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడాను 10 నుంచి కొన్ని వ్యాధిగ్రస్తులు 15,000 కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే సూపర్ 6లో భాగంలోనే అన్నా క్యాంటీన్ కూడా పూర్తి చేయగలిసాం. 5 రూపాయల భోజనానికి 2,200,000 పైచిలుకుల ఈరోజు రాష్ట్రంలో క్యాంటీన్లు ఓపెన్ చేసి పేద ఆకలి మంటతో అలమటించిపోతున్న ఎందరో తల్లులకి కానీ తండ్రులకి కానీ ఈరోజు తీరుతుంది ఆకలి మంట అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అది కాకుండా ఈరోజు వంట గ్యాస్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అలాగే జనసేన వారి సహకారంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నడుస్తూ ముందుకు సాగుతుందని, అందులో భాగంగా ఈరోజు కూడాను ఈరికి 3 సిలిండర్ చెప్పున్న ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో మహిళల మీద ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అమోఘం అని ప్రతి మహిళ హర్షిస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే చూసుకుని వస్తే పిల్లల విషయానికి వచ్చేసరికి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో విద్యార్థుల కొరకు జీడి పరిశ్రమల యాజమాన్యాలు అక్రమంగా బంద్ చేసిన పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని, లేకపోతే జూన్ 21న పలాసలో కార్మికులతో మహాధర్నా చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ పరిశ్రమలు ఆకస్మికంగా బంద్ ప్రకటించడం చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. పరిశ్రమలు బంద్ చేసి 2 వారాలు పూర్తయినా నేటికి తెరవకపోవడంతో సుమారు 20,000 మంది కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసివేసిన పరిశ్రమలు వెంటనే తెరిపించాలని, బంద్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలని వారు యాజమాన్యాలను డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పరిశ్రమలు బంద్ చేయటం చట్ట విరుద్ధమని అన్నారు. జీడిపప్పుకు ధర లేదనే పేరుతో బంద్కు పిలుపు ఇచ్చినట్లు పరిశ్రమల యాజమాన్యాలు చెప్పటం సరైనది కాదని అన్నారు. యాజమాన్యాలకు లాభాలు వచ్చినప్పుడు కార్మికులకు అదనంగా ఇన్సెంటివ్ ఏమీ ఇవ్వటం లేదని అన్నారు. నష్టాలు పేరుతో పరిశ్రమలు మూసివేయటం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. జీడి రైతుల నుంచి తక్కువ రేటుకు పిక్కలు కొని అటు రైతులను ఇటు కార్మికులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే జీడి పరిశ్రమలు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని, మూసివేసిన కాలానికి కార్మికులకు వేతనాలు చెల్లించే విధంగా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మండపల్లిలో ఘోర హత్య జరిగింది. మామ అల్లుళ్ల మధ్య జరిగిన వాగ్వాదంలో అల్లుడు మామని అతి కిరాతకంగా చంపాడు. మండపల్లి గ్రామానికి చెందిన పాత్రల దశరథరెడ్డికి బర్రి గంగయ్య కుమార్తె ఢిల్లెమ్మకు 8 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీరిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తరచూ గొడవలు జరిగేవి. వీటిని గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగించేవారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలోనే డ్వాక్రా గ్రూపులలో వచ్చిన డబ్బుతో అల్లుడు దశరథకు మామ గంగయ్య ఒక బైక్ని ఫైనాన్స్ ద్వారా కొనిచ్చాడు.
ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టకపోవడంతో ఎక్కడ ఫైనాన్స్ వాళ్ళు బైకును తీసుకుని వెళ్ళిపోతారోననే అనుమానంతో బైకును మామ గంగయ్య తీసుకుని వెళ్ళిపోయారు. పాత కక్షలు మనసులో పెట్టుకున్న దశరథ మామ గంగయ్యతో ఘర్షణకు దిగి ఛాతీ ఎడమవైపు కత్తితో పొడిచాడు. ఒక కత్తి విరిగిపోయి కింద పడిపోగా మరొక కత్తిని తీసుకుని పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న గంగయ్యను గ్రామస్తులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా నిందితుడు పాత్రల దశరథారెడ్డి పరారీలో ఉన్నాడు. కాగా నిందితుడు దశరథ ఇదివరకే నేర చరిత్ర కలవాడని, ఒడిశా బెరహంపూర్ రౌడీగా చెప్పుకునేవాడని గ్రామస్తులు తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.